వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఇటీవలే కేంద్రం ఉభయ సభ్యుల్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నాయి. కేంద్రం మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో మాఫియా తయారవుతుందని, దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తేల్చి చెప్పింది. ఏ మతానికి ఇది వ్యతిరేకం కాదని వివరణ ఇస్తుంది. కాగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగానికి విరుద్ధంగా సవరణ బిల్లు తెచ్చారని ప్రతిపక్షాలు అంటున్నాయి. హిందువుల దేవాదాయ ధర్మాదాయ పరిషత్తులు, సిక్కుల బోర్డులు, క్రైస్తవుల బోర్డుల్లో వేరే మతాల వారు లేనప్పుడు ముస్లింల విషయంలో అలా చేయాలనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. వక్ఫ్ బిల్లు చట్టంగా మారితే ముస్లింలు చంద్రబాబు, నితీష్ను క్షమించరని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చుట్టూ వివాదాలు రాజుకుంటుంది. ఇది మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ముస్లిం సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లు తెచ్చారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వేరే మతాల బోర్డులో ముస్లింలు లేనప్పుడు వక్ఫ్ బోర్డుల విషయంలో ఎందుకు వేరే మతాలలో ఉండాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీసీ స్పోక్స్ పర్సన్, అలాగే వెంకటరెడ్డి గారు, టీబీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్. దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్రం అయితే ప్రతిపాదనలను ముస్లింలు అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ముస్లింలకైతే అన్యాయం జరుగుతుందని చెప్తుంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? వక్ఫ్ బోర్డు సంస్కరణలు అవసరమని ప్రభుత్వం చెప్తుంది. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ గారు, లైవ్లో ఉన్నటువంటి మిత్రులు శివలాల్ గారు, నేను ఉదయం నుంచి చాలా టీవీల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భము ఒకటి, మీరు అడిగిన ప్రశ్న అనేటువంటిది కొంత జాగ్రత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ అనేటువంటిది అనగానే భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అనేటువంటిది ముఖ్యంగా ఎన్డీఏ గ్రూప్లో ఉండేటువంటి ఇండి గ్రూప్లో ఉండేటువంటి పార్టీలు, అసదుద్దీన్ ఓవైసీ గారు, మన హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు చేయడం అనేటువంటిది అవాస్తవం అని చెప్పి నేను చెప్తున్నాను. దీనికి ఒక చరిత్ర ఉంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు దీనికి సంబంధించినటువంటి పర్యవసానం ఏంది, దీని ప్రభావం ఏంది, దీన్ని చాలా నష్టం కలగజేస్తుంది భవిష్యత్తులో అనేటువంటిది ఆనాడు బ్రిటిష్ జ్యూరీ అంటే ఆ కోర్టు కొంత ఆలోచన చేసినప్పటికీ అనేక కారణాలతో దాన్ని అమలు చేయకుండా వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. 1923లో ఈ చట్టం రావడం జరిగింది. సరే, ఏదైతేనేమి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1954లో మొట్టమొదటిసారిగా ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. ఇది 1954లో నెహ్రూ గారు తెచ్చినటువంటి ముస్లిం మైనారిటీ సంతృప్తీకరణ విధానాలలో ఇది ఒక కీలకమైనటువంటిది అని చెప్పి మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా గమనిస్తున్నటువంటిది. సరే, వారికి ఉండేటువంటి ఒక ప్రత్యేక అభిమానం ఉంటే ఉండొచ్చు. దేశము ఒకటి, ఈ దేశం ఒకటి, చట్టం ఒకటి అనేటువంటిది భారతదేశంలో ప్రజలు నమ్ముతున్నటువంటిది. ఎన్ని కులాలు వేరైనా, మతాలు వేరైనా, చట్టం ఒకటి, దేశం ఒకటి అన్నదాన్ని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ కాలేనటువంటి ఒక దుస్థితిలో ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. 1954లో నెహ్రూ గారు తెచ్చినటువంటి ఈ చట్టానికి 1995లో మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో మళ్ళీ దీనికి సవరణలు రావడం జరిగినటువంటిది. ఆ తర్వాత 2004లో 2013లో ఎన్నికలకు ముందు మళ్ళీ దీనికి సవరణలు, అంటే ముస్లిం పెద్దల మైనార్టీ సంతుష్టీకరణ కోసం కొన్ని సవరణలు తీసుకురావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఏంటి దీంట్లో ఉన్నటువంటిది? ప్రియాడుగా చెప్పినట్టయితే ఇప్పుడు ఈ ఆస్తుల విషయంలో, నిర్వహణ విషయంలో, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇతరుల జోక్యం ఉండకూడదు, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఏ ఆస్తినైనా కూడా అది తమలో కలుపుకునేటువంటి ఒక విపరీతమైనటువంటి అధికారాలు అనేటువంటిది, విశేష అధికారాలు అనేటువంటిది వక్ఫ్ బోర్డుకు రావడం అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవం. నా దృష్టిలో ఈ దేశంలో ఉండేటువంటి రైల్వే ఆస్తుల తర్వాత అత్యధిక ఆస్తులు ఇన్ని హిందూ మత ట్రస్టులు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటిది వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేటువంటిది. లక్షలాది కోట్ల రూపాయల విలువగలిగిన ఆస్తులు ఉన్నాయి. వాటి దుర్వినియోగం అవుతుంది, పారదర్శకత లేదు, అవినీతి కొనసాగుతుంది. వాటి నిర్వహణలో, వాటి నిర్ణయాలను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. వాళ్ళు చేసిన నిర్ణయమే అమల్లోకి ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది అనేటువంటిది మనం గమనించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి వీటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం, దుర్వినియోగము, ఆస్తులు, భూములు. ఇప్పుడు మీరు హైదరాబాద్ చుట్టూ చూస్తుంటారు విజయ్ గారు, ఏ చూడు వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటున్నారు. గతంలో మొఘలాయి సామ్రాజ్య చరిత్ర కలిగినటువంటి, పాలన కలిగినటువంటి దేశంలో చాలా ఆస్తులు అనేక రకాలుగా హిందువులకు ఉండేటువంటి ఆస్తులను కూడా మార్పు చెంది అవి వక్ఫ్ బోర్డు కింద వచ్చినటువంటిది. ఇప్పుడు కూడా హైదరాబాద్ చుట్టూ చాలా భూములు మనకి రియల్ ఎస్టేట్ కోణంలో, కుంభకోణంలో మనకు కనపడుతున్నటువంటి అంశాలు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వీటి పారదర్శకత ఉండాలా, ముస్లిం సమాజానికి కూడా ఉపయోగపడాలా,
దేశ సమాజానికి ఉపయోగపడాలా, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలా, నిర్ణయాలు పారదర్శకత ఉండాలనేటువంటి దాని కిందనే మోదీ గారు వీటి మీద భారతీయ జనతా పార్టీ ఒక సమగ్రమైనటువంటి సంస్కరణను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం కాదనలేము. అదేవిధంగా కాశ్మీర్కు సంబంధించినటువంటి ఆర్టికల్ను సవరించేటప్పుడు 370 ఆర్టికల్ను సవరించేటప్పుడు కూడా ఆనాడు కూడా ఇట్లాంటి వివాదమే జరిగింది. త్రిబుల్ తలాకు సంబంధించినటువంటి ఒక విప్లవాత్మక మహిళల విషయంలో, ముస్లిం మహిళల విషయంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగినటువంటి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని రక్షించేటువంటి త్రిబుల్ తలాకును రద్దు చేసినప్పుడు కూడా ఇదే గొడవలు జరిగింది. కాబట్టి స్త్రీలు పురుషులు, భారతదేశం అనేటువంటిది స్త్రీలు పురుషులు ఒకటి అనేటువంటి దాని కింద మనం సమానంగా భావిస్తున్నాం. హిందూ స్త్రీ అయినా, ముస్లిం స్త్రీ అయినా, పురుషులైనా ఎవరైనా కూడా సమానం అనేటువంటిది భారతదేశంలో చాలా దేశాల్లో లేనటువంటి ఒక నిర్ణయాలు మన దేశంలో, విధానాలు మన దేశంలో ఉన్నాయి. చాలా ముస్లిం, విజయ్ గారు, చాలా ముస్లిం కంట్రీస్లో, సూడాన్ అనండి, ఇరాక్ అనండి, రకరకాల దేశాల్లో ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రత్యేక చట్టాలు లేవు. ముస్లిం దేశాలనే ఇవి లేవు. కాబట్టి వీటిని దుర్వినియోగం చేసి ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కింద మార్చి. కానీ వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అబ్జెక్షన్ పెడుతున్నారు అంటే ఈ ప్రతిపాదిత సవరణలో వక్ఫ్ బోర్డు ఏర్పాటులో ముస్లిమేతరులను నియమించడం అనేది వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దాన్ని ఎలా చూస్తారు మరి? ఇప్పుడు సవరణలు అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఆ లోకసభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. అనేక రకాల వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. వచ్చే మాసంలో వచ్చేటువంటి లోకసభలో దీని బిల్లు మీద చర్చ జరుగుతుంది. చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. ఏమని? దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు, ప్రారంభ వ్యాఖ్యానాలు కూడా హిందూ ట్రస్టులకు సంబంధించి, మరి పంజాబీకి సంబంధించి వీళ్ళ ట్రస్టులలో ఎక్కడ కూడా జోక్యం లేదనేటువంటిది, వాటిల్లో పారదర్శకత ఉంది. ప్రభుత్వం ఇప్పుడు హిందూ ట్రస్టులకు సంబంధించినట్టు దాంట్లో వాటి నిర్వహణకు సంబంధించినట్టు ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేస్తాయండి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, అక్కడ ఆ ట్రస్ట్ అనేటువంటిది ఏం లేదు కదా, ప్రభుత్వ నిర్వహణలో ఉంది. శ్రీశైలం ఉంది, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉంది, కాశీ ఉంది, రకరకాల అన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం చేయగలుగుతుంది, ప్రభుత్వం జోక్యం చేసుకోగలుగుతుంది. ప్రభుత్వం నిర్వహణ దాని మీద అజమాయిషి అనేటువంటిది ఉన్నమాట వాస్తవం. కానీ వక్ఫ్ బోర్డుకు వచ్చినప్పటికీ అది లేదు. కాబట్టి ఒక వర్గానికి, ఒక మతాన్ని ఎవరిని ద్వేషించడం కాదు, ఎవరిని అవమానపరచడం కాదు, వాటన్నిటి కూడా సంతుష్టీకరణ అనేటువంటి విధానం కింద కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో లోపాలను వాళ్ళు ఇవాళ చాలా బాధపడిపోతున్నారు. కానీ భారత ప్రజలు ఇప్పుడు ఆర్టికల్ మనకు కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇవే సమస్యలు వచ్చినాయి. ఆనాడు 90% ప్రజలు దాన్ని మద్దతు పలకడం జరిగినటువంటిది. కాంగ్రెస్ అబాసుపాలైంది ఆ రోజున పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు. అందుచేత నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, విలువైనటువంటి లక్షలాది కోట్ల విలువైనటువంటి ఆస్తుల నిర్వహణలో అధికారుల జోక్యం ఉంటుంది, ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ముస్లిం మహిళలు ఇంతవరకు ఏంటంటే పురుషులు మాత్రమే సభ్యులు ఉంటారు, స్త్రీలు ఉండరు. కాబట్టి ముస్లిం స్త్రీలు కూడా దాంట్లో నిర్వహణలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఆ రకంగా దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపల మతపరంగా కాకుండా ఒక ఆస్తి అనేటువంటిది, విలువైన ఆస్తులు అనేటువంటిది దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలా, లేకపోతే ఆ వక్ఫ్కి సంబంధించినటువంటి లక్ష్యం కోసం ఉపయోగపడాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భము. ఏమైనా సవరణలు ఉన్నట్టయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలనేటువంటిది నేను చెప్పడం కాదు, నేనే బాధ్యని కాదు. మనకు గత సమావేశంలో రాజ్యసభలో, లోకసభలో జరిగినటువంటి చర్చలు అమిత్ షా హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పండి ఏం సవరణలు, దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని ఆలోచించకూడదు, మీకు హక్కు లేదు, మీరెవరు అనేటువంటి వితండవాదం అనేటువంటిది దేశంలో ప్రజలు, మెజారిటీ ప్రజలు అంగీకరించడం. రైట్ సార్, మనతో పాటు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాము. శివకుమార్ గారు, ఎలా చూడాలి? ముఖ్యంగా వక్ఫ్ బిల్లు వల్ల అయితే అంతా మంచిగా జరుగుతుందని బీజేపీ నాయకులు అంటున్నారు, కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం అని అయితే ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర బిగ్ టాక్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ వక్ఫ్ బోర్డ్ వివాదం ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గతంలో 1954లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న సమయంలో కానీ, 94 తర్వాత మన్మోహన్ సింగ్ తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు కూడా 2004లో దాన్ని సవరణ జరిగింది. కానీ ఏదైతే హిందూ ట్రస్ట్ల మీద ఎంతైతే క్లారిటీ ఉందో వక్ఫ్ బోర్డుల మీద లేదు అనేది కూడా ఒక దుమారం ఉంది. స్వయాన పాకిస్తాన్లో కూడా ఒకటే చట్టము అందరి మీద వర్తిస్తుంది అనే రకంగా పాకిస్తాన్లో కూడా ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ మనం కూడా మన దగ్గర సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. గుడులు, మసీదులు, చర్చులు, తర్వాత ఈ గురుద్వారాలు రోడ్డుకి అడ్డంకి కానీ, లేకపోతే ఎక్కడన్నా రహదారిలో డిస్టర్బెన్స్ అవుతున్నది కానీ, ఇవన్నిటిని కూడా ఒక అఖిలపక్షం పెట్టి ఇమీడియట్గా అవన్నీ కూడా తీసేస్తే బాగుంటుంది అనేది కూడా మన దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. అది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే
ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే అది ఒక రకంగా దాన్ని కమర్షియల్గా చేసుకోవడము, ఇటువంటి ఇబ్బందులు చాలా జాగాల సిటీలో జరుగుతున్నాయి. కొత్త కొత్తవి కూడా అసలు మనం కనబడవు, ఉండవు. ఆ టైంలో ఇమీడియట్గా విత్ ఇన్ నో టైంలో అది వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కలంతా కమర్షియల్స్ వస్తున్నాయి. ఇటువంటిది చాలా జాగాలలో రోడ్డుకు అడ్డంకులు కూడా చాలా ఇబ్బందులు ఉంది. రోడ్డు డైవర్షన్ చేసుకొని తీసుకోవడానికి అవుతుంది, కానీ అది జరపడానికి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా అటువంటి చట్టాలు ఏమన్నా ఉంటే మటుకు మనం భారతదేశం చట్టం కూడా ఉంది. చట్టం ఎవరికేం చుట్టం కాదు. సరే, కాంగ్రెస్ అయితే వ్యతిరేకిస్తుంది కదా ఇది నేనేమంటున్నా విజయ్ గారు, ఇప్పుడు జరుగుతున్న సవరణల ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నారు, బీజేపీ ప్రభుత్వం కానీ లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ అభ్యంతరాలు ఉంటే చెప్పమంటున్నారు. నేను కూడా ఇప్పుడు చెప్పేదంతా అభ్యంతరాల కిందకే తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ మొత్తానికి ఒక్కొరికి స్వేచ్ఛ ఇడిసబెట్టి ఇంకొకరికి ఇది చేయడానికి లేదు. అండ్ మోర్ ఎవర్ హిందువులల్లో ఒక మనోభావం ఒకటి ఉంది, ఏమని ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏది కూడా రీపే చేయరు. కానీ అదే హిందుత్వంలో మటుకు ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఖర్చులు కూడా ఇతర అన్య మతాలకు కూడా వాడుతున్నారు అనేది కూడా ఒక అపోహ ఉంది. అటువంటిని కూడా అటు రాష్ట్రాలు కానీ ఇటు దేశం కానీ ఇటువంటి దీని మీద దృష్టి పెట్టి సవరణ చేయడంలో తప్పలేదు. ఒకవేళ వక్స్లో కూడా ఈ ఎక్కడ పడితే అక్కడ బోర్డు పెట్టేసి ఇది వక్ భూమి అనే రకంగా ఉంటే కూడా దాన్ని వెదర్ ఇట్ ఈస్ వక్ భూమి ల్యాండ్ ఆర్ నాట్ అనేది కూడా మనం రెక్టిఫై చేసి దాన్ని అట్లా చేయడానికి కూడా రూల్లో సవరణలు తెస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్యన ఒక 10 సంవత్సరాల నుంచి చాలా జాగాలలో ఈ వక్ బోర్డుల గురించి కానీ రియల్ ఎస్టేట్ల గురించి కానీ చాలా దుమారం లేసినాయి, గొడవలు కూడా జరగడం జరిగింది. అన్నిటికీ కూడా ఈ సవరణల కనుక మార్పులు చేర్పులు తీసుకొస్తే మటుకు అటు ముస్లిం నేతలకు కానీ ముస్లిం వక్ బోర్డులు ఏవైతే వాళ్ళ నిజంగా కూడా స్వతహాగా ఉంటే అది వాళ్ళకి వర్తిస్తాయి. లేదు వాళ్ళు ఎక్కడన్నా కబ్జా చేసి ఇది వక్ బోర్డు అని పెట్టిండ్రంటే అది వాళ్ళకి వర్తించదు. ఇంకోటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్పీచ్లో ఒక మాట మాట్లాడినారు ఉత్తరప్రదేశ్లో. శివకుమార్ గారు, ముఖ్యంగా ముస్లింలు కొన్ని అభ్యంతరాలు అయితే లేవనెత్తుతున్నారు. ప్రధానంగా అయితే వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థుల్ని ఎందుకు పెడుతున్నారు అనేది అయితే ప్రధానంగా వాళ్ళు చెప్తున్నమాట. అలాగే ఆ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అయితే ముస్లింల భూములు లాక్కోవడానికే కావాలని ఈ చట్ట సవరణ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట మాట్లాడారు, నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 190 ఏదో వక్ బోర్డులు అండర్లో ఉన్నాయని, ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రం గురించి మాట్లాడాను నేను. 190 ఏవో ఉన్నాయని అది ఒక ఫిగర్ చెప్పిండు. దాంట్లో 120కి అసలు పేపర్లే లేవు. మరి ఆ భూములు ఏం చేస్తారని ఆయననే ప్రశ్నిస్తుండు. అంటే అవి నిజంగా కూడా వక్ బోర్డుకి సంబంధించినయా, లేకపోతే వీళ్ళు వక్ బోర్డు అనేది బోర్డు పెట్టి వాళ్ళు కబ్జాలు చేసినా అనేది అసదుద్దీన్ గారు కూడా నిజంగా దాని ప్రూఫ్స్ ఏమన్నా చూపించాలా, ఎవరి ద్వారా ఉంది, ఎక్కడికైనా వచ్చింది అనేది. కానీ మొత్తానికి అది ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాబట్టి దాని గురించి మనం ఎక్కువ అది ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించేది లేదు. ఆయన మాట్లాడిద్దంట. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఏంటంటే సవరణల మట్టుకు ఒక న్యాయబద్ధంగా నిజంగా కూడా ఇటు ముస్లిమ్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళని అనుచాల అనేది చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే మాట్లాడుతుండో అట్లా లేకపోతే మటుకు ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే సవరణలో మార్పులు చేర్పులు ఉన్నప్పుడు 1954లో జరిగినప్పుడు, 94 జరిగినప్పుడు, లేకపోతే 2004లో జరిగినప్పుడు, ఇప్పుడు 2025లో జరగడంలో గతంలో 3 సార్లు జరిగినప్పుడు ఇప్పుడు ఈసారి జరగడంలో ఆ ఉద్దేశంగా ఆలోచిస్తే ఒకవేళ నిజంగా కూడా పార్లమెంట్లో రాజ్యసభలో ఏమన్నా ఉంటే అది అవి మా ఆపోజిషన్ లీడర్స్ అయినా కానీ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా మీరు చెప్పినట్టు మాట్లాడేది ఏంటంటే పత్రాలు లేని భూముల గురించి ఆయన మాట్లాడాడు. అప్పుడు యాక్చువల్గా ఎప్పటి నుంచో తరతరాలుగా, అంటే ఇవాళ నిన్నటి నుంచి వచ్చినవి కాదు, ఒకప్పుడు అసలు ఇది నీ భూమి అని రాజుగారు ఇచ్చేస్తే తీసుకునే టైం నుంచి ఇవి వస్తూ ఉన్నాయి. అప్పటి నుంచి అండర్లో ఉన్న భూములకి ఇప్పుడు పత్రాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అయితే విజయ్ గారు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఏ కాలంలో అయినా సరే నోటి మాట చెప్పుడైనా సరే అట్లీస్ట్ వైట్ పేపర్ మీద ప్రామిసరీ నోట్ రాసుకొని కూడా రెవెన్యూ స్టాంప్ పెట్టి సైన్ పెట్టింది కూడా గతంలో 100 ఏళ్ళ 70 ఏళ్ళ కూడా ఉన్నాయి. కొన్ని తరాల క్రితం పత్రాలు ఇవన్నీ రాసేంత ఇది లేని టైంలో నుంచి, రాజుల కాలం నుంచి మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నోటి మాటకు వచ్చిన కొన్ని భూములు అయితే ఉన్నాయి. ఆ భూములకు సంబంధించే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. అయితే మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువాదం లేనప్పుడు కూడా ఉర్దూలో రాసిండ్రు, అట్లీస్ట్ కలంతోని ఇంకులో ముంచేసి పేపర్ మీద రాసినవి కూడా అటువంటి పత్రాలు కూడా మనం గతంలో చూడడం జరిగింది. అయితే ఒకవేళ నిజంగా కూడా
అసదుద్దీన్ ఓవైసీ అన్నట్టు ఆ పత్రాలకి అట్లీస్ట్ ఆ పాత ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కూడా చూపించినా కానీ రేపు దానికి ఒక సాక్ష్యాధారాలు ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తరతరాలుగా బ్రిటిష్ కాలం ముందు నుంచి మొఘల్ సామ్రాజ్యం అంటే ఇంపాసిబుల్ అని కనిపిస్తుంది. మనతో పాటు చెవుల కృష్ణాంజనేయుడు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు? వక్ఫ్ చట్టాన్ని సవరించాలని కేంద్రం చెప్తుంది, దానివల్ల మంచి జరుగుతుందని చెప్తుంది, కానీ ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి అయితే ఇంకా ముందుకొచ్చి ముస్లింల భూములు లాక్కోవడానికి ఇదంతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలి? ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో అందరి యొక్క అభిప్రాయాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. మెజారిటీ నిర్ణయాల పేరుతో మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ హక్కులు వాళ్ళ భద్రతకు భంగం కలిగేటువంటి విధంగా గమనించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వక్ఫ్ భూముల వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ రోజున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆందోళనలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాధానాలు ఇచ్చి భరోసా కల్పించి మీ మీ భూములకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా, భూములు అన్యాయకాంతం కాకుండా ప్రభుత్వం కాపాడుతుంది అనేటువంటిది, మీ హక్కులు కూడా కాపాడుతుంది అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో చేసేటువంటి ఈ చట్ట సవరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ మనోభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఆయన లేవనెత్తినటువంటి అంశము ఏమో సహేతుకమైనటువంటి అంశం కాదా? ఇప్పుడు కొన్ని భూములకు సంబంధించినటువంటి రాతపోతలు ఏమీ లేవు అనేటువంటిది అవి ఒక్క పరిధిలో ఉన్నాయి. వాటిని మీరు కాగితాలు చూపిస్తే ఓకే, లేదా కాగితాలు చూపించకపోతే ఏం చేస్తామంటే అన్యాయకాంతం అయిపోతే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి విధంగా ఉంటే, అది ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక ఆస్తి, దాన్ని మీరు అందరికి అన్యాయకాంతం చేసి అందరికి పంచుతామంటే ఎట్ట కుదిరిద్ది అనేది వాళ్ళ ప్రశ్న. అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఈ వక్ఫ్ దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతామని, అదేవిధంగా మహిళల విషయంలో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. మరి దాన్ని మీరు అతిక్రమించేటువంటి విధంగా మహిళలను కూడా బోర్డులో పెడతామనేటువంటి, ఇవన్నీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి అంశాలా కాదా? ఇప్పుడు బీజేపీ పెద్దలు ఏం చెప్తున్నారు, మేము ఆర్టికల్ 370 వచ్చినప్పుడు ఇలానే గొడవ చేశారు. మీరు ఏం చేశారు? ఒక రాష్ట్రం మొత్తాన్ని జైల్లో పెట్టేసి మొత్తము ఇంటర్నెట్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మీకు బలం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. తర్వాత ఏం జరిగింది? మొన్న ఎన్నికల్లో మీకు ప్రజలు మీ యొక్క నిర్ణయాన్ని ఆమోదించారా? ఆమోదించలేదు కదా. మీకు ప్రజామోదం అనేటువంటిది ఎన్నికలే కదా మనకి అల్టిమేటంగా మనకు కనపడాల్సినటువంటిది. ఇలాగ అనేకమైనటువంటి మెజార్టీ ఉందని సిఏఏ విషయంలో చేసుకుంటే అని చెప్పారు. త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మీకు మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్టమైనట్టు చేస్తామండి. అది ఏమంటారు అని అంటే, అసలు ఆ మతానికి ఒక ప్రత్యేకత, ఈ మతానికి ఒక ప్రత్యేకత, ఇదేంటంటే కాంగ్రెస్ అలా అంటదని అంటే, మనం రాజ్యాంగంలో రాసుకున్నాం ఆ విధంగా ఎవరి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిని గౌరవించుకునేటువంటి విధంగా ఉంటమే మన చట్టాలు, మన రాజ్యాంగం. ఇక కామన్ మన సివిల్ కోడ్ ఉంటుంది, అందరికి ఒకటే చట్టము. రేపు పొద్దున తీసుకురాబోతుంది బీజేపీ, ఒకే దేశం ఒకే చట్టం అనేటువంటి దాన్ని కూడా తీసుకురాబోతుంది. ఇప్పుడు ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ సంప్రదాయాలు వేరు ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు ఉంటాయి, ముస్లిం ఆచార వ్యవహారాలు వేరు ఉంటాయి, ఇంకొక హిందువుకు సంబంధించినటువంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలు, ఒక ప్రాంతంలో ఉండేటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు, అదేవిధంగా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య హిందూ సంప్రదాయాలు డిఫరెన్సెస్ ఉంటాయి. వాటన్నిటినీ గౌరవించుకుంటూ మనం ముందుకెళ్ళటం అనేటువంటిది మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించినటువంటి ఒక బ్యూటీ అండి. అది మనకు బలం ఉంది కాబట్టి ఏదైనా చేసేస్తామంటే ఎట్ట కుదిరింది? రేపు పొద్దున ఒక్క దానికి సంబంధించినటువంటి మీరు చట్ట సవరణలు చేయొచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా కూడా మార్చవచ్చు. అదంతా కూడా ప్రజామోదం. వీళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే, ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు, భారతదేశంలో ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు మనకేమి రాజకీయంగా వాళ్ళు ఓట్లు అవసరం లేదు. ఇది బీజేపీ వైఖరి. ఇది ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్ గా ముందుకు వెళ్తుంది బీజేపీ. వాళ్ళకి మైనారిటీలకు మేము వ్యతిరేకంగా ఉన్నాం అని చెప్పటం ద్వారాగా ఆ 12%, 10%, 15% ఉన్న ముస్లింలకు మేము వ్యతిరేకంగా ఉన్నామంటే 85%, 88% ఉన్నటువంటి హిందూ అందరూ కూడా, లేకపోతే వాళ్ళందరూ మా వైపుకు రావాలి, హిందూ ఓటు పోలరైజ్ కావాలి
అనేటువంటిది ఈ రోజున ఒక రాజకీయ పరమైనటువంటి ఎజెండాతో బీజేపీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మాకు ఆమోదం వస్తుంది, మేము చెప్పింది మాకు అందరు పార్లమెంట్లో మద్దతు వస్తుంది అని మా ఇష్టారాజ్యంగా చేస్తామనంటే ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో బీజేపీ చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన ప్రజలు సరైన రీతిలో వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంది. బుద్ధి అంటే అదేమి నేనేం చెడు మాట ఏం కాదు, ఏదో ఒక ప్రజాస్వామ్యంగానే. ఇక్కడ రెండో అంశం ఏంటి, అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ విషయాలను కూడా కొన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి విషయం కానీ లేదా బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ద్వారానే కదా ఈ రోజున నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నది. ఒకప్పుడు ముస్లిం మైనారిటీల హక్కుల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు, నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, మీరు మిమ్మల్ని ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తారు, మీరు చాలా రాజకీయంగా దెబ్బతింటారు అనేటువంటి విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదేవిధంగా నితీష్ కుమార్, అసదుద్దీన్ ఓవైసీలు బెదిరింపులకి ఇలాంటి దానికి వీళ్ళు భయపడేదానికి అవకాశం లేదు. బీజేపీ కూడా భయపడదు. ఎలాగో ఎందుకు అనంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. బీజేపీ ఒక ఎన్డీఏ కూటమి తరఫున ఒక నిర్ణయం చేసింది అంటే వాళ్ళు భాగస్వామ్య పక్షాలుగా అనివార్యంగా వాళ్ళు ఒక చేతమంటే 2 చేతులు ఎత్తుతారు, దానికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ ఎన్డీఏ నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఒక మేము ముస్లిం మైనార్టీలు కావాలని మేము దీనికి వ్యతిరేకిస్తామని చెప్తారా? చెప్పరు కదా. అది రాజకీయంగా వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి, జనసేనకి వ్యతిరేకంగా మొన్న ఓట్లు ఏమైనా వేశారా? అందరూ వేశారని చెప్పలేము, ఎందుకంటే మెజారిటీ మిగతా వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. బీజేపీతో పొత్తుంది కాబట్టి జనసేన బీజేపీని ముస్లింలు వ్యతిరేకించిన 164 సీట్లు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ముస్లింస్ ఓటర్ల మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఏం లేవు. అలాగని ముస్లింలు అందరూ కూడా ఏకతాటిపైకి వస్తారని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు అసదుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయనే ప్రభావం చూపించలేరు. రెండోది ఏంటి అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ భారతదేశం చూస్తే కనుక పత్రాలు లేని ఆస్తుల విషయంలోనే ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే యాజమాన్య హక్కులు తేల్చడం అనేది చాలా కష్టమైన పని. ఖచ్చితంగా దాని యాజమాన్య హక్కులు ఎవరైనా తేల్చలేని పరిస్థితుల్లో మరి ఆ ఆస్తులను ఏమవుతాయి? ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే ఎప్పటి నుంచో వీళ్ళ కింద బోర్డు కింద ఉంది కదా అని చెప్పి వదిలేస్తుందా? ప్రభుత్వం ఆటోమేటిక్ గా స్వాధీనం చేసుకుంటుందండి. ఏదైనా పత్రం లేదు, ఏమీ లేదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తి కిందే వస్తుంది కదా, అది ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళ ఈ చట్ట సవరణ యొక్క ఉద్దేశం అది. ముస్లిం మైనారిటీల యొక్క ఆందోళన కూడా కారణం ఇది. మరి వాళ్ళ యొక్క భూములకు సంబంధించినటువంటి విషయంలో రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు మీ ఇష్టారాజ్యంగా అవన్నీ చేస్తే, లేకపోతే మీరు ఒక భూమిని అడ్డం పెట్టుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కొంతమంది దీటినన్నింటినీ ఇవి చేస్తున్నారు అంటే అన్నిటి మీరు చర్యలు తీసుకోండి. అక్రమాలు ఏమైనా జరిగితే ఒక పేరుతో జరిగేటువంటి అక్రమాల మీద ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి హక్కులు ఉంటాయి. అయితే ఇక్కడ బీజేపీ వాదన అయినాక మిత్రులు మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ప్రభుత్వ నియంత్రణ ఉంది, ముస్లింల మీద ఎందుకు ఉండకూడదు అని అంటారు. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నియంత్రణ ఎలాగుందో హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ పూజలు, నైవేద్యాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎండోమెంట్ నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు ఏదో డబ్బులు వచ్చేటువంటి కొన్ని హిందూ దేవాలయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ విధమైన అందుకని ఎండోమెంట్కి సంబంధించిన పరిధిలోకి వచ్చింది. అందుకని హిందూ దేవాలయాలు అలా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ పెత్తనం ఉంది కాబట్టి మీరు ముస్లింలు కూడా తీసుకురండి, క్రైస్తవ చర్చిలు కూడా తీసుకురండి అని చెప్పేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ విధమైనటువంటిది అందరికీ ఒకే రకమైనటువంటి సంప్రదాయాలు లేవు, ఒకే విధానాలు లేవు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, కస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉంది. అలా గౌరవించకుండా మేము బుల్డోజ్ చేస్తాం, తొక్కించుకుంటూ వెళ్తాం, మెజారిటీ నిర్ణయం ఇది అనేటువంటి పేరుతో కనుక వెళితే అది అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మిగిలిపోతుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం. అంటే ఈ బోర్డులో ప్రధానంగా ఇతర మతస్థులను కూడా పెట్టడం అనేది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. మరి దీన్ని ఎలాగా సాల్వ్ చేస్తారు? నిజంగా ఖచ్చితంగా అపోజ్ చేసేటువంటి అంశం అండి ఇది. అపోజ్ చేసేటువంటి ముస్లింలే కాదు, ప్రజాస్వామిక వాదులందరూ అపోజ్ చేస్తారండి దీన్ని. ఎందుకు అనంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో నువ్వు వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పెత్తనం చేయించి
ఇష్టారాజ్యంగా వాటిని మొత్తాన్ని కూడా అన్యాక్రాంతం చేసేటువంటి విధంగా ప్రభుత్వం లాక్కునేటువంటి విధంగా కుట్రలు చేసినట్టు ఈ రోజున వాళ్ళు ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, ముస్లిం మైనారిటీలకు ప్రత్యేకంగా ఎందుకు వాళ్ళకి అసలు చట్టాలు ఎందుకు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన హక్కులు ఎందుకు అంటే ఈ రోజున భారతదేశంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎస్ మేము భారతీయులు అని చెప్పుకుంటే, ముస్లిం మైనారిటీలు అనేటువంటి వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళము, మాకు ఈ దేశం, మేము ఈ దేశ పౌరులం అని వాళ్ళు ప్రకటించుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి మైనారిటీలు వాళ్ళ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనం రాజ్యాంగ పరంగా మనం కొన్ని హక్కులు కల్పించాం. ఆ రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించండి. ఆ రాజ్యాంగానికి మీరు విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా మాకు బలం ఉంది కాబట్టి మేము పార్లమెంట్ లో చట్టాలు చేసేస్తాం, మా బలాన్ని ఉపయోగించి బుల్డోజ్ చేసేస్తాం అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికమైన చర్యగా ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ విషయంలో మరి స్పందించాలి. కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. రైట్. వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ప్రధానంగా అయితే ఇప్పుడు సారు మాట్లాడిన తర్వాత రాజ్యాంగ విరుద్ధం అంటున్నాడు. ఇది రాజ్యాంగ పరిధిలోకి రాకుండా ఉన్నటువంటి వక్తు ఆస్తులను సామాజికీకరణ జరగాలి. వల్ల మా భూములు పోయినాయండి, భూములు దేశంలో ల్యాండ్ సీలింగ్లు పోయినవి, రకరకాల భూములు ఇవ్వాలి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దానికి ఓనర్స్ ఎవరు? వక్తు బోర్డులకి ఓనర్స్ ఎవరు? ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు దాన్ని నిర్వహిస్తున్నారు, దేనికోసం నిర్వహిస్తున్నారు, ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి చర్చ వల్ల దేశానికి ఉపయోగపడుతుందండి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటి ఒక పరిస్థితిలో ఆ చట్టాలు ఉన్నాయి. వాటిని సవరణ చేయకుండా ఉంటే ఈ దేశంలో అందరూ సమానము. ఇప్పుడు సార్ ఏమంటున్నాడు, ఇది వక్తు బోర్డు అనేటువంటి ఆస్తులు ఇది దైవ సంబంధమైనది కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, మసీదు కాదు, దానికి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అది కాదు. నేనేమంటున్నా అంటే ఆస్తుల నిర్వహణ వేరు, మతపరమైనటువంటి విశ్వాసాలు వేరు. ఎవరి మతపరమైన విశ్వాసాలకు ఎవరి భంగం మత విశ్వాసాలు అంటున్నారు కనుక ఒక మాట, మరి సవరణలో మరి ఎందుకు ముస్లిం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మా ఇల్లు ఉందండి, మా ఇంటి ముందర వక్తు బోర్డు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు. దానిలో ఒక రూల్ రైమ్ ఏమి లేదు. దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? ఏమనంటే వక్తు బోర్డు. ఇదేనా? ఈ పద్ధతిలోనే దేశంలో బతకాలనుకుంటున్నారా? ఈ దేశానికి ఒక చట్టం లేదా? ఈ దేశానికి ఒక సాంప్రదాయం లేదా? ఈ దేశానికి ఒక ఆత్మవిశ్వాసం లేదా? భారతదేశ సమగ్రత గురించి ఆలోచించరా? మీరు భారతదేశ సమగ్రత గురించి ఆలోచిస్తే ఇవాళ ఈ సమస్య ఎందుకు వస్తుందండి? అవన్నీ ఆక్రమణలు అంటారా? అవన్నీ ఆక్రమణలు అంటారా? పాకిస్తాన్ సెంచరీ అలా కాదు వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టు మీ ఇంటి ముందు వక్ఫ్ సంబంధించి ఎవరో బిల్డింగ్లు కట్టారని చెప్తున్నారు. అవన్నీ అక్రమం అంటారా? ఎవరైనా క్లెయిమ్ చేశారా? ఇది అక్రమం అని ఎవరైనా క్లెయిమ్ చేశారా? వక్త్ అంటే దానికి అభ్యంతరాలు పెట్టారు గవర్నమెంట్. 10 ఏళ్ల నుంచి అట్లా పడింది. అది ఆక్రమించుకోవడం, కట్టేయడం, అది హౌసింగ్ బోర్డు లాంటి అండి. ప్రభుత్వ ఆధీనంలో కూడా లేదు. నేనేం చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ లోకి వచ్చిందండి. ఒక నవాబుద్దీన్ ల్యాండ్ సీలింగ్ లోకి వచ్చి 27 ఎకరాలు ఎన్టీ రామారావు గారు హౌసింగ్ బోర్డుకి ఇచ్చినాడండి. హౌసింగ్ బోర్డు ఇస్తే హౌసింగ్ బోర్డు కాలనీ కట్టింది. కాలనీ కట్టిన తర్వాత మధ్యలో మా వక్తు ల్యాండ్ అని చెప్పి దాన్ని ఆక్రమించుకొని కట్టి చేసిన తర్వాత దాన్ని ఆగిపోయింది కారణాలు, అనేక రకాల కారణాలతో. నేనేమంటున్నా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి పద్ధతి లోపల ఇవాళ కొంతమంది ముస్లిం మత పెద్దలు దీన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఏమైతుంది? సమాజీకరణ జరిగితే ఏమైతుంది? ఆస్తులు దానికి సంబంధించిన నిర్వహణ అనేటువంటిది ఒక పద్ధతిలో జరిగితే ఏమైతుంది? దేశంలో ఎందుకు ఉండాలా? 2 చట్టాలు ఎందుకు ఉండాలా? దేశం ఒకటైనప్పుడు 2 చట్టాలు అవసరం ఏముంది? ఒక మాటకి సమాధానం చెప్పండి వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా ఈ బోర్డులో ముస్లిమేతరుల్ని ఎందుకు ఇందులో పెడుతున్నారు? ఎందుకంటే మీరు మత విశ్వాసాన్ని గౌరవించాలన్నారు కనుక ముస్లిమేతరుల్ని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ముస్లిం అనేది కాదండి, ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చరిత్రను తీసుకోవాలా. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ వక్తు బోర్డు కింద ఉన్న ఆస్తులన్నీ ఎక్కడివి, ఎవరివి? ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిం సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారో కదా అవి. నైజాం పాలించిండు కాబట్టి నైజాం ఇష్టం వచ్చినట్టు రాసిచ్చిండు ఫర్మానాలు. అంతకుముందు ఎక్కడుందండి? నైజాంకు ముందు ఈ ఆస్తులు ఎవరివి? ముస్లింల దేశంలో ప్రవేశించడానికి ముందు ఈ ఆస్తులన్నీ ఎవరివండి? ఇవాళ ఏదో మీ పదాలలో ఉన్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ఆస్తులు రాసుకోవచ్చా? రాసుకుంటే మనం ఊరుకుంటామా? మేము ప్రభుత్వ నిర్ణయాలు కాదు కదా. కాబట్టి వీటికి చారిత్రక నేపథ్యం ఉంది. ముస్లిం హిందూ అనేటువంటి చర్చ కాదు ఇక్కడ. అన్ని ఆస్తులు ఇట్లాంటి 1000 కోట్ల రూపాయల ఆస్తులను ఇంతకుముందు చెప్పినట్టుగా
చాలా విపరీతమైనటువంటి విలువలు ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ వక్ఫ్ బోర్డ్ అనేటువంటి సెంటిమెంట్ కింద దుర్వినియోగం చేస్తున్నటువంటి దాన్ని కట్టడి చేయాలా, దాంట్లో జోక్యం చేసుకోవాలా, దాని నిర్వహణలో అందరికీ భాగస్వామ్యం ఉండాలా, ప్రభుత్వ జోక్యం ఉండాలా, సామాజికరణ జరగాల అనే దానికి చట్టం రూపొందించబడ్డది. అయితే చెప్పండి, దాంట్లో మీకు సవరణలకు సంబంధించినటువంటి దాంట్లో చట్టం చేయడం అనేటువంటిది తప్పదండి. దాంట్లో ఏమైనా సవరణలు ఉన్నట్లయితే భారత ప్రభుత్వం తప్పకుండా వాటిని గమనిస్తుంది. అంతేగాని దాంట్లో జోక్యమే చేసుకోకూడదు. మీరు అటువైపే రావద్దు. మీరెవరు? రాజ్యాంగేతర ఆస్తులు అనండి వల్ల కాదు, రాజ్యాంగ శక్తిలో లోబడి ముస్లిం వర్గాల ఒకటైతే చెప్తున్నా వెంకటరెడ్డి గారు, తప్పులను గుర్తించడం కరెక్టే కానీ దాన్ని సరిచేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అసదుద్దీన్ ఓవైసీ అంటున్నది ఏంది, దాన్ని ముట్టుకోకూడదు, దాని వైపు రాకూడదు, దాని గురించి ఆలోచించకూడదు అంటున్నాడు. అట్లా కుదరదు. మరి ఎంతకాలం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న భూముల్ని సడన్ గా వచ్చి తీసుకుంటామంటాం ఎంతవరకు కరెక్ట్? ఏంటండి, సార్ చెప్పినాడు కదా, చాలా వాటికి కాగితాలు లేవు, దస్తావేజులు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. దుర్మార్గ ఆక్రమణలు అవన్నీ కూడా వాటిని అట్లా వదిలేయమంటారా? కాబట్టి కాదు, నేను చెప్పాను కదా, ఇప్పుడు హౌసింగ్ బోర్డుకు ల్యాండ్ ఇచ్చినాక దాంట్లో మాది వక్ఫ్ బోర్డు అని మళ్ళీ రావడం ఏంది? కాబట్టి ఇవన్నీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుని వల్ల ఇతరులు ఆక్రమించుకునే చట్టాల్లో మాకు జోక్యం చేసుకోకూడదు, మేమంతా రాజ్యాంగేతర సమాజం మాది భారతదేశంలో అనేటువంటి దాన్ని భారత ప్రజలు ఒప్పుకోవడం లేదు. దానికి కోసమే ఇప్పుడు ప్రజలు, నేను ఎవరి వ్యతిరేకం కాదు, ఎవరి మతానికి వ్యతిరేకం కాదు, ఎవరి ఆస్తులు తీసుకోవడం లేదు, ఎవరి ముస్లిం ఆస్తులు తీసుకోవడం లేదు, నా ఆస్తి తీసుకోవడం లేదు, మరి విజయ్ గారు మీ ఆస్తి తీసుకోవడం లేదు. సమాజంలో ఉండేటువంటి ఆ రకంగా విలువైనటువంటి ఆస్తులు సామాజీకరణ జరగాల, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలా, నిర్ణయాలు జరగాల, దాంట్లో మహిళలతో సహా ఉండాలా. మీరు మహిళలు పురుషులు అనేటువంటి దాని మీదనే ఇంత తేడాలు తీసుకొస్తే సమాజంలో సర్వ హక్కులు ఉన్నటువంటిది ఆకాశంలో సగము, భూమిలో సగము మహిళలు. ఆ గుర్తింపు అనేటువంటిది మా నరేంద్ర మోదీ గారు ఇచ్చినారు. వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది, నేను చాలా సందర్భాల్లో చూశాను. మా కిషన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు, నాంపల్లి ఏరియాలో పోయినప్పుడు, ఆయన వెహికల్ మీద పోతున్నప్పుడు ఆ డోర్కు ఉండేటువంటి కట్టను ముస్లిం సమాజం ఉండే ఇల్లు ఉండేటువంటి మహిళలు డోర్ కట్టను తీసి ఇట్లా చెయ్యుపుతారండి, చెయ్యుపుతారు. వీళ్ళ భయానికి వాళ్ళు నిర్ణయాలు. కానీ వాళ్ళ మహిళల యొక్క త్రిపుల్ తలాక్ తర్వాత ఆత్మగౌరవం ఎంత గొప్పగా పెరిగిందండి దేశంలో. వరుసగా పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని వదిలేసి ఆ రకంగా వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి మోదీ గారు వల్ల మొత్తం మహిళా సమాజానికి, అది ముస్లింలు కానీ హిందువులు కానీ, ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటిది, గొప్ప శక్తిని ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ముస్లింల ఆందోళన కూడా ఏంటంటే చారిత్రాత్మక దర్గాలకి, మసీదులకి ముప్పు వాటిల్లని చెప్తున్నారు. ఇప్పుడు వాటికి కూడా పత్రాలు ఉండవు, మరి ఏం చేస్తారు? వాటిని కూల్చివేస్తారా? ఇప్పుడు మసీదుల గురించి మాట్లాడలేదండి. విలువైనటువంటి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఆస్తులు అన్ని ఆక్రమించుకొని, మీరు ఎంత చూసినారో నాకు తెలియదు విజయ్ గారు, హైదరాబాద్ చుట్టూ అన్ని భూముల మీద, ఉర్దూలో రాసినటువంటి భూముల మీద ఇది వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నారు. వాటికి అన్నిటికీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఆ కాగితాలు సృష్టించినారు, రియల్ ఎస్టేట్ చేసినారు. గత 50 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్నవన్నీ కూడా అవి ఎక్కడ పోని వక్ఫ్ ప్రాపర్టీ కనపడుతుందండి. ఆ వక్ఫ్ ప్రాపర్టీ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది అనేటువంటిది కాదు. ఇప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయండి, మనకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు అయినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడు ఆస్తులను వదిలేసినాము. మా ప్రభుత్వాలు ప్రభుత్వానికి విరాళాల కింద ఇవ్వడం జరిగినటువంటిది, అది మంచి మార్పు. కాబట్టి వాళ్ళ మా జోక్యం మేము ఒక ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి వ్యక్తులము, సమాజము అనేటువంటిది ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో అది తప్పు. ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా భారతదేశ రాజ్యాంగ పరిధిలో ఉండాలా, రాజ్యాంగ పరిధిలో దాన్ని గౌరవించాలా, రాజ్యాంగ పరిధి లోపల తమ కార్యక్రమాలు నిర్వహించాలా తప్ప మతం పేరు మీద ప్రత్యేక హక్కులు, ఆధిపత్య ధోరణి, ఆధిపత్య నిర్ణయాలు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో. అమెరికాలో ఏముందండి? అమెరికాలో ఇప్పుడు మన పిల్లలు వెళ్ళినారు. కానీ ఇప్పుడు కేంద్రం చేస్తున్న ఈ ప్రతిపాదనలు అయితే మెజారిటీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఇది ముస్లింలను ప్రభుత్వ నియంత్రణలో పెట్టుకోవడం కోసమే, ముస్లింల జీవితాల మీద పెత్తనం కోసమే, ముస్లింల జీవితాల మీద పెత్తనం కోసం ఇది అంతా చేస్తున్నారు మరి అంటున్నారు. అట్లా ఉండదండి. ముస్లిం అది ఏంటండి, ఎవరికి వస్తుందండి? ముస్లింలలో ఇప్పుడు ఇన్ని కోట్ల 12% 13% కోట్లాది మంది ముస్లింలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా దీని మీద అనుభవించే హక్కు ఉందానండి? అదే ప్రతి వ్యక్తికి విజయ్ గారు చెప్పండి, ముస్లిం సోదరులకి, మహిళలకి దీంట్లో ఏమైనా భాగం ఉందా అండి? ఏమైనా వస్తుందా వాళ్ళకి? లేదు. దీన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసము, రాజకీయ అవసరాల కోసము, రియల్ ఎస్టేట్ కోసము దుర్వినియోగం చేసి ముస్లింలలో ఉన్నత వర్గాలే ఈ వక్ఫ్ బోర్డును నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వర్గం అంటే ఆధిపత్య రాజకీయంగా
మతాల్ని అడ్డం పెట్టుకుని ఉండేటువంటి వర్గానికి నష్టం జరగవచ్చు, కానీ సాధారణం 99% ముస్లిం సమాజానికి దీనివల్ల నష్టం లేదు. ఎవరు కూడా ముందుకొచ్చి అవును అట్లనే ఉండాలి అనేటువంటిది అనరు. ఈ శక్తులు దేశాన్ని ఎప్పుడు కూడా వేర్పాటు దృష్టితో ఆలోచించేటువంటి కొన్ని శక్తులు ఈ దేశంగా ఉండడానికి వీల్లేదనేటువంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వినమ్రతతో చెప్తున్నటువంటిది ఏంటంటే, మీ సవరణలు ఉంటే చెప్పండి, మీ సలహాలు ఉంటే చెప్పండి, వాటికి సరైన స్థానము పార్లమెంటులో చట్టంలో పొందుపరుస్తామని చెప్పి అమిత్ షా గారు ఏ చట్టంలో కూడా చెప్పనంతగా ఈ చట్టం గురించి చెప్పడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఆ కోణంలో ఇవాళ అందరం కలిసి భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అందరం కలిసి బతుకుదాము, కలిసి దేశాభివృద్ధి ప్రయత్నం చేద్దాము. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అని ఉండని కాక ఇవాళ అధికారంలో మేము ఉన్నాము, రేపు ఇంకోరు ఉండొచ్చు. కాబట్టి ఈ చట్టాలకు కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఇది జరిగినటువంటి దాన్నే ఇవాళ వాళ్ళు 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఢిల్లీలో 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోకసభ జరిగితే ఒక్క సీటు గెలవని పరిస్థితి. ఆలోచించుకోవాలా. అయోధ్య వచ్చినప్పుడు అట్లేగా మాట్లాడతారు. ఇప్పుడు ఖర్గే గారు మాట్లాడుతున్నారు, కుంభమేళాకు సంబంధించినటువంటిది అవమానకరంగా మాట్లాడుతున్నాడు, అవహేళన చేస్తున్నాడు. కాబట్టి హిందూ సాంప్రదాయాలు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవండి. ముస్లిం సాంప్రదాయాలు ముస్లిం గౌరవిద్దాం, హిందువుల సాంప్రదాయం. మేము మామూలుగా ముస్లింకు సంబంధించినటువంటి పండుగలు మేము భాగస్వామ్యం ఉంటామండి. జహాంగీర్ పీర్ అని షాద్నగర్ దగ్గర ఉండేటువంటి జహాంగీర్ పీర్కు మా చిన్నప్పటి నుంచి మేము వెళ్తామండి. ఏమైనా తేడా ఉందండి? అక్కడ వెళ్తాము. అక్కడ వెళ్ళి మనం మామూలుగా జరిగేటువంటి పండుగలన్నీ కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జహాంగీర్ పీర్ పోతామండి. అంటే హిందువులు ముస్లింలు అని ఉంటుందండి. పీర్ల పండుగ ఉంటుందండి మా ఊర్లో పీర్ల పండుగ. ఇప్పుడంటే సరిగ్గా జరగడం లేదు. పీర్ల పండుగ అంటే మొట్టమొదటి పీరు మా ఇంటికి వచ్చేది, మేము దాన్ని గౌరవించే వాళ్ళము, సరైన పద్ధతి లోపల దానికి హారతి ఇచ్చేటువంటి వాళ్ళము. ఎక్కడున్నాయండి ఇవన్నీ కూడా? ఏ సాంప్రదాయం కాదు, కేవలం ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీ మరి మజ్లిస్కి సంబంధించినటువంటి పార్టీ నేతలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. వెంకట శివకుమార్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లు, సీట్ల కోసమే బిల్లుని వ్యతిరేకిస్తుంది, ఇంకా వేరే ఏం కాదని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడిండ్రు, కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో ఒక సీట్లో ఎంపీగా నిలబడతాడు. నార్త్కి పోతే అన్ని సీట్లల్లో ఆయన నిలబడతాడు. మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరికి వల్ల దానివల్ల ఎవరికి లాభం అవుతున్నట్టు, మైనారిటీ ఓట్లు చీలుస్తుంది ఎవరు, కాంగ్రెస్ పార్టీ సైడ్లో ఉన్న మైనారిటీలు ఎక్కడ పోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మైనారిటీలకు సపోర్ట్ చేసి మిగతా వాళ్ళకి ద్రోహం చేస్తుందో, అన్యాయం చేస్తుందో. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒకవేళ మనోభావాలు దెబ్బతింటున్నాయనే రకంగా మాట్లాడితే, మొన్న మా మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడిండు, ఏదైతే కుంభమేళా సబ్జెక్టులో అది మాట్లాడిండు అనేది గిట్ట మనోభావాలు దెబ్బతింటాయి అనే రకంగా గిట్ట వాళ్ళు ఆలోచిస్తే ఆయన మాట్లాడింది తప్పు. ఎందుకంటున్నంటే ఇప్పుడు కుంభమేళాలో ఒక 144 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళ వచ్చింది అనేది రకంగా లక్షలాది మంది వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు అనేది చేసుకోవడానికి వెళ్తున్నారు. అది చేస్తే పుణ్యం వస్తుందా అంటే అది నిజంగా కూడా ఆ భాషగా మాట్లాడితే మటుకు హిందూ మనోభావాలు దెబ్బతిన్నట్టే అనేది కూడా మనం చెప్పవచ్చు. అది మా పార్టీ అధ్యక్షుడైనా, ఎందుకంటే ఆ విధంగా. కానీ ఇటు అసదుద్దీన్ ఓవైసీ మొత్తానికి బీజేపీకి బీ టీం అనేది మా కాంగ్రెస్ పార్టీ పదే చెప్పడం జరుగుతుంది గత 10-15 సంవత్సరాల నుండి. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ ఒకటే ఇక్కడ నిలబడతాడు, మిగతా నార్త్లో పోయేసరికి అన్ని పార్లమెంట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీలుస్తాడు. మరి అప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతున్నట్టు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అంటే రెండోది ఏంటంటే, సపోజ్ సవరణల ఇటు మన ఆంజనేయులు గారు మాట్లాడుతూ కూడా కొన్ని ఏమన్నాడంటే, మనోభావాలు దెబ్బతింటుందంటే ఇక్కడ వక్ఫ్ బోర్డుకి మనోభావాలకు ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఆ మనోభావాలకు దీనికి సంబంధం లేని విషయం. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఒక్క రోడ్ పక్కన జస్ట్ ఏదో కట్టేస్తుంటే అది చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోతుంది. వితిన్ నో టైంలో అది ఇంత అంచనాలతో పెరుగుతుంది. ఈరోజు ఏ ప్రభుత్వమైనా దాన్ని పట్టించుకుంటలేదు. ఇటు ఈ మన తెలంగాణ నేను మాట్లాడడం లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇది జరుగుతుంది. నిజంగా రోడ్డు మీద ఉన్న దర్గాలు, గుడులు లేకపోతే ఇవన్నీ కూడా తీసేస్తే కొంచెం ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ నిజానికి చారిత్రాత్మకమైన కొన్ని దర్గాలు ఉంటాయి, మసీదులు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి. మరి వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ముస్లిమ్స్ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే, చారిత్రాత్మక దర్గాలు, మసీదులు ఏవైతే ఉంటాయో వాటికి ముప్పు వాటిల్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విజయ్ గారు, నేను ఐఎమ్ వెరీ సారీ, ఎవరన్నా
నేను మాట్లాడిన దానికి తప్పుగా భావిస్తే ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరికి మతం విద్వేషం కానీ వ్యతిరేకంగా మాట్లాడుతాను. మీరు ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ వెళ్ళినరా? ఈ మన రాణిగంజ్ రోడ్ నుండి మీరు లెఫ్ట్కి వెళ్ళండి, విత్ ఇన్ నో టైంలో అసలు అక్కడ ఏం లేదు లెఫ్ట్ సైడ్లో. ఈరోజు మొత్తానికి ఒక గుమ్మస్ లేచి మొత్తం పిల్లర్ లేసిపోయింది. ఎవరండి? మామూలుగా ఒక చిన్న గుడి ఉంటే ఆ గుడిని తీసి ఒక పక్కన ఎక్కడో ఉన్న గుడిని కూడా తీసేసి పక్కన ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. మరి వీటిని ఎందుకు ముడతలేరు? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేను అదే చెప్తున్నా, ప్రభుత్వాలు ముస్లింకి మైనారిటీగా చూడడం లేదు, పెద్ద పీట వేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వమైనా ఆలోచించాల్సింది. ఈరోజు ముస్లిం మైనారిటీకి పెద్దపీట వేసేది కాంగ్రెస్ అంటారు కదా. మరి నేనేమంటున్నా, నేను కాంగ్రెస్ అనేది ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు విజయ్ గారు, మీరు పర్లేదు. ఇబ్బంది పెడుతున్నారు. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్న సంస్కరణలను బట్టి ఎంఐఎంకి ఫ్రెండ్లీ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినాక వాళ్ళు పార్టీ మార్చిండ్రు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా పార్టీ మార్చిండ్రు కదా. అంటే మనకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముస్లింలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు పోతున్నారు అనేది, ఎస్పెషల్లీ అసదుద్దీన్, అక్బరుద్దీన్. కానీ ఆ మిగతా ఏదైతే డైలీ వర్క్ చేసే లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మట్టుకు ఏ రకమైన దీంట్లో ప్రాతినిధ్యం లేదనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైకమాండ్కు నేను ఈ రకంగా రాయడం జరిగింది. అస్తమానం కర్ఫ్యూ జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒకసారి మీరు ఆ దృశ్యంగా కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు వేరే వాళ్ళు సౌండ్ పెంచితే సౌండ్ బంద్ చేయమంటారు, కానీ అది మట్టుకు లీగలైజ్డ్ సౌండ్ అనే రకంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్నిటిని రూల్ ఫ్రేమ్ అన్నప్పుడు అందరికీ ఒకటేలాగా ఉన్న మైనారిటీ మెజారిటీ అనేది కాదు. ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది కాదు. కాకపోతే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మనోభావాలు అంటే మైనారిటీలు వచ్చి మెజారిటీ మనోభావాలు దెబ్బతీయవచ్చు, కానీ మైనారిటీ వాళ్ళు మనోభావాలు దెబ్బతినొద్దు అంటారా? అంటే రకరకాలుగా. అంటే విజయ్ గారు నేను అన్నది ఏమంటే పరిస్థితులు చాలా మనం లైవ్లో మాట్లాడింది వేరు ఉంది, పబ్లిక్లో పోతే వేరేలాగా ఉంది. ఈరోజు ఇటువంటిది చాలా మటుకు సవరణలు కొన్ని జరగాల్సిందే. ఇప్పుడు మొన్న లాస్ట్ మా ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత గతంలో 2-3 గంటల వరకు కూడా అన్ని హోటల్స్ అన్ని ఉండేది, కానీ 11 o'clock క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది మళ్ళీ 1 o'clock వరకు పెంచడం జరిగింది. అంటే మొత్తానికి యువకులు మీరు ఎప్పుడన్నా నీలఫోర్కి వెళ్ళండి, రాత్రి 1 o'clock వరకు ఈరోజు మాస్క్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఏదో ఫ్లూ ఉందనుకున్నా ఏదో ఎవ్వరు పట్టించుకోరండి. అన్ఫార్చునేట్ ఒక 2-3 times వెళ్ళడం జరిగింది ఒక పని మీద. మా అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు చూస్తే అసలు అది మేళ జరుగుతున్నట్టుంది, అది నిమాయిష్ లాగా. అంటే ఇటువంటి కంట్రోల్ చేయకపోతే మైనారిటీ అని వదలలేం కదా. రైట్. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా ముస్లింలలో ఉన్నత వర్గాలు వీటిని మెయింటైన్ చేస్తున్నాయి, వక్ఫ్ భూములకు సంబంధించి మెయింటైన్ చేస్తున్నాయి. అలాగే వక్ఫ్ భూములను రక్షించవలసిన ప్రభుత్వం కూడా ఇలా అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాయి, కబ్జాదారులతో చేతులు కలుపుతున్నాయని చెప్తున్నారండి. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవ్వడానికి ఇటు వక్ఫ్ బోర్డు యాజమాన్యము అలాగే రాజకీయ నాయకుల అండతోనే కబ్జాలకు గురవుతున్నాయనే విమర్శలపై మీరే ఉంటారు. గారు ఏదో అన్యాక్రాంతం అయిపోతున్నాయి, వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు అని అంటే, వాటి మీద తప్పులు జరిగితే, అక్రమాలు జరిగితే వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి హక్కు అధికారం పాలకులకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుందండి. అది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. మీరు తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకోండి, అంతే తప్ప తప్పులు జరుగుతున్నాయి ఇంట్లో ఎలకలు ఉన్నాయని చెప్పేసి ఇల్లు తగలబెట్టుకుంటామా? తగలబెట్టేటువంటి ప్రయత్నం కుదరదు కదా. రెండో అంశం నేను ఒకటి చెప్తా అండి. అసలు వీళ్ళు ఎంత తెలివిగా చేసేటువంటి వెంకటరెడ్డి గారు వాదననే నేను చెప్తాను. వాళ్ళ ఊర్లో అట పీర్లకు సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా వస్తే మేము గౌరవించాము. ఈ రోజున అసలు దక్షిణ భారతదేశంలో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదో 1-2 ప్రాంతాలు తప్ప హిందూ ముస్లిం వ్యతిరేకమైనటువంటి భావాలే ఉండవండి. కానీ రాజకీయాల కోసం ఈ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఎన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు మీరు చూడండి. అసలు టిప్పు సుల్తాన్ విగ్రహము కడప జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామని అంటే, అసలు మీరు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా పెడతారనేమో కడప జిల్లాలో అంటారు. అక్కడేమో కర్ణాటకలో ఉండేటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెడతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నడుబొట్టున ఉన్నటువంటి గుంటూరు జిన్నా టవర్ ఉంటే అది ఎప్పుడు స్వతంత్ర పూర్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక టవర్. దాని జిన్నా టవర్ని మీరు ఇక్కడ ఎట్లా ఉంచుతారు, దాన్ని కూల కొడతామని అంటారు. ఇవన్నీ ఎందుకు ఇవి చేసేది? ఇవి ఇలాంటి వాళ్ళట మేము పీర్లు పండగ మేము ఆహ్వానిస్తాం, వాళ్ళు ఇవన్నీ చెబుతారు.
రాజకీయాల కోసం ఈ రోజున మతాన్ని వాడుకొని మా ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఈ మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలని చూసేటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. అది మీరు మేము మత సామ్రాజ్యం కావాలని కోరుకుంటున్నాం అని చెబితే ఇవన్నీ కూడా నమ్మాలి. ఎంత మేరకి నేను చెప్పిన ఉదాహరణలకు కూడా సమాధానం చెప్పానండి. అదేవిధంగా కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే అసలు వీళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఏముంటాయి అంటే హక్కులు మనం రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం కదా అని అంటారు. ఇదే రాజ్యాంగంలో కదా మనం రాసుకున్నది. ప్రతి వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మతానికి వాళ్ళు ఆచరించేటువంటి అన్నిటిని కూడా మనం గౌరవించాలి అనేటువంటి అంశాన్ని, మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు అదేవిధంగా వాళ్ళ ఆచారాలను కూడా గౌరవించాలని మన రాజ్యాంగంలో రాసుకుంటాం. మరి అలాంటప్పుడు మీరు చేసే నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకమైనయా కావా? మీరు సిఏఏ తీసుకొచ్చారు, కేవలము ముస్లింలకు వ్యతిరేక ముస్లింలు ఒక్కళ్ళేనంటే ఈ దేశానికి చొరబాట్ల కోసమైనటువంటి వాళ్ళు ఈ దేశానికి సిటిజన్లుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలట. ఇప్పుడు ఈ వక్ఫ్ భూములకు సంబంధించి నీ కాగితాలు ఏమన్నాయి అని అడుగుతున్నారు కదా. సిఏఏ కూడా అది కూడా అదే కదా. నీవు అసలు ఈ దేశంలో ఉన్నావు, నువ్వు ముస్లిము, నీవు అసలు నీకున్నటువంటి నీ ఎప్పుడు అసలు నీ తాతలేంది, మీ వాళ్ళేంది, వీళ్ళేంది, ఇవన్నీ వాళ్ళు చెప్పాలట. వీళ్ళు ముస్లింలకు మాత్రమే కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఈ విధమైనటువంటిది ఎప్పుడూ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ మతాలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి గౌరవము అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది పాలకుల వైపు నుంచి చేయకూడదు. బీజేపీ ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో కేవలము హిందూ ఓట్లు పోలరైజ్ కావటం కోసం దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి మతాల మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మాత్రమే రాజకీయంగా వాళ్ళకి లబ్ధి జరుగుతుందనేటువంటి ప్రయత్నాలతో ఈ రోజున చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు ఈ విధమైనటువంటి వక్ఫ్కు సంబంధించినటువంటి ఈ బిల్లు సవరణకు సంబంధించిన వ్యవహారాలు కూడా దాంట్లో భాగమే అని ఈ రోజున ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ జాతి భావిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఉన్నటువంటి అనుమానాలని, వాళ్ళకి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలని, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలకి అన్నిటినీ కాపాడేటువంటి విధంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది అనేటువంటి విధంగా వాళ్ళకు భరోసా కల్పించాలి. అంతే తప్ప మాకు బలం ఉందని నోరు మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి విధంగా చేస్తామని అంటే మీరు చేయొచ్చు, చేయటానికి అవకాశం ఉంది. మీకు బలం ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. కానీ ఒకరోజు ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి టైం అయితే మాత్రం ఏదో ఒక రోజు వస్తుంది. మీకు అందుకనే 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. బీజేపీకి కూడా పూర్తి బలం ఉంది. వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, 400 సీట్లు పైన వస్తే మా కూటమికి, మా బీజేపీకి 370 వస్తే. అంటే ఎక్కడ కూర్చోబెట్టారు బీజేపీని? 240 దగ్గర కూర్చోబెట్టారు. ఎందుకు? మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి పొంతన లేదు. విజయ్ గారు మీరే మాట్లాడదు కానీ వెంకటరెడ్డి గారు సారు చర్చను పక్కదోవ పట్టిస్తుంది. నాకు 240 వచ్చినాయా? కాదు, 240 వెంకటరెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేసేయండి, మీరు మాట్లాడదు కానీ. వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తా. నేను అడ్డం రాలే, మీరు మాట్లాడుతుంది రాజకీయాలు రైట్. ఆయన ఒక మాట చెప్పి ముగిస్తారండి. రైట్. ఒకటే పాయింట్, మీరు రాజకీయాలు ఎత్తారు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవచ్చు, వాళ్ళు ఓడిపోవడానికి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు గెలవడానికి అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి రాజకీయాలు కూడా ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధా? రైట్, చెప్పండి, చెప్పి మాట్లాడండి. ఎట్లా మాట్లాడండి. ఆయన ఉన్నాడు కదా. కాదు, మీలాంటి మేధావులు ఈ దేశంలో. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా విజయ్ గారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా సారు. హైదరాబాద్ నడిగడ్డన ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుడు నాకు 15 నిమిషాల టైం ఇవ్వండి, నేను ఏం చేస్తాను హైదరాబాద్, నువ్వు హిందువులనేది నేను చేస్తానని చెప్పినటువంటి దానికి మాకు ఆత్మగౌరవం లేదా అండి? ఏం మాట్లాడుతున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? మీరు కుంభకాయ చెప్పండి. మరి ఆ మాటకు వచ్చినప్పుడు
లే, లే, నేను ఒక్క మాట మీరు రైట్ మీరు రైట్ మాట్లాడ కృష్ణాంజనేయులు గారు ఎవరో ఒక్కరు మాట్లాడండి ఒక్క మాట దయచేసి. ఒక్క మాట Right, right. ఒక్క మాట మళ్ళీ నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నా మీరు జోక్యం చేసుకోండి మీరు మాట్లాడకుండా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా ప్రజల తీర్పది ప్రజలు మీకు అది అడగండి మరి మీరు నేను ఒక్కటి లే, లే, రైట్ రైట్ మన టైం అవుతుంది నేను చెప్తా కదా ఫైనల్ గా సమాధానం చెప్తా వెంకటరెడ్డి గారు నేను సమాధానం చెప్తానండి Right. ఆయన ఎంతసేపు మాట్లాడతాడు నేను కృష్ణాంజనేయులు గారు, చెప్తా కదా మీరు ఆయన ముస్లింలకు అన్యాయం లే, లే, చేస్తాడు, లే. హిందువులకు లే, అన్యాయం లే, లే. చేస్తాడు. Right, మీరు right. ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క మాట Right, వెంకటరెడ్డి గారు. మీరు ఇంత ఆ సార్ గంట సేపు మాట్లాడారు కదా మాట్లాడిన దాంట్లో భారతీయ జనతా పార్టీని నిందిస్తున్నాడు తప్ప మజ్లిస్ పార్టీ గురించి ఒక్క మాట ధైర్యం అనేటువంటి ధైర్యం లేదు ఇప్పుడు అంటున్నాడు ఎందుకంటాడండి మీరు అదే మీలాంటి మేధావులంతా ఆ పద్ధతిలో ఉన్నది వల్ల అదే విధంగా కాంగ్రెస్ ఉంది దేశం ఒకటి చట్టం ఒకటి పౌరుడు ఒకటి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం దీన్ని ప్రజల ముందు పెడతాము ప్రజలందరూ అంగీకరిస్తారు అంగీకరించిన వాళ్ళ సంగతి వేరే విషయం ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కాదు. ఏ పార్టీ ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యం మీరు చట్టం సవరణ ఏంటండి చట్ట పరిధిలో లేకుండా ఈ చట్టాలు ఉన్నాయి ఏది వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి వాటి సవరణ చేయాల్సిన అవసరం లేదా ఎవరు ఏ కామన్ మ్యాన్కు కామన్ ముస్లింకి ఏం నష్టం వస్తుందండి మీరు చెప్పండి కామన్ ముస్లింకు ఏం వస్తుంది ఏం రాదు కామన్ ముస్లిం ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఏం ఉండదండి. కామన్ ముస్లింల కోసం Right, right. ఏం లేదు BJP ప్రభుత్వం కామన్ Final, ముస్లిం conclude చేయండి. ఎవరికి లేదు. టైం అయింది, ఎక్కడ టైం లేదు. అయింది. Right. ఎక్కడ వెంకటరెడ్డి గారు. చనిపోయే విధంగా సామాన్యుల్ని కృష్ణాంజనేయులు గారు, ఒక్క నిమిషం అండి. మీరు ఎక్కడ Right. తగవు లేదు Right. ఎక్కడ తగవు లేదు అన్ని చెబుతారు ఎక్కడ జరిగింది Right. నేను చెప్పాను ఆ చర్చలు వేరండి రైట్ వెంకటరెడ్డి గారు కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం అయింది మనకి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే శివకుమార్ లాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు ఇది ఇవాల్టి బిగ్ టాక్ చూస్తూనే ఉండండి స్వతంత్ర